కరెంట్‌గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఈ కాలేజ్‌లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా అంటే చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టిర్రు. కానీ ఇంక మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్ కామనే గదా! అని చెప్పి చాలా సైలెంట్‌గా ఉన్నా సార్. అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లెయింట్ చెప్పలేదు. వాళ్ళ మీద ఒక కంప్లెయింట్‌గా ఎలాంటిది లేదు సార్. ఏముంది ఓర్చుకుందాం, ఓర్చుకుందాం తగ్గిపోతది. కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్. జూనియర్ గదా! తొక్కుదాం వీడిని గ్రడ్జ్ చేద్దాము. నన్నెప్పుడూ టార్గెట్ చేస్తుండే సార్. మేము హాస్టలర్స్ కదా! మేము డే స్కాలర్స్ సార్. వాళ్ళకి డే స్కాలర్స్ అంటే పడదు. వీళ్ళు బయటుంటారు గదా! అసలు హాస్టల్‌లో మా దగ్గర ఉండరు. మా దగ్గర ర్యాగింగ్ చేపిచ్చుకోరు. బయట మంచిగా ఆడుతూ, పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉంటది సార్ మా మీద. సో, ఎప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానే ఉండి కానీ మేమెప్పుడు ఓర్చుకున్నాం సార్. ఏ రోజు ప్రిన్సిపల్ గాని, సూపరింటెండెంట్ గాని ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్‌కి కూడా చెప్పుకోలేదు సార్. మా లోపల మేమే బాధపడ్డాం, ఓర్చుకున్నాం సార్. కానీ ఏ రోజు తగ్గలేదు సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్. ఈ రోజుకి గూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్, వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తానే ఉంటారు సార్. ఎప్పుడు చూసినా తొక్కుదామా, లైక్ అణగబెడదాము జూనియర్‌లు కదా! భయపెడదాము అన్న మైండ్ సెట్టే ఉంటది సార్ వాళ్ళది.